ఇందాక రామచంద్ర గారు మాట్లాడుతా పిడుగురాళ్ళ ఇష్యూ చెప్పారు. ఉమ్. పిడుగురాళ్ళ ఇష్యూనే అసలు మమ్మల్ని పాలిటిక్స్లోకి రావడానికి మేజర్ ఫైరింగ్ ఇష్యూ. ప్రజాసేవ చేయాలి, మనకి మంచిగా ముందుకెళ్ళాలి, మన వంతుగా మనం ఏదైనా చెయ్యాలి అన్న ఒక ఇంటెన్షన్తో సివిల్ సర్వీసెస్ చేద్దాం అనుకున్నాను, చేశాను. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. లేదు డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి మనం ఉన్న సొసైటీలో ప్రజాసేవ ఇలా కూడా చేయొచ్చు. కానీ బర్నింగ్ ఫైర్ ఉంటుంది చూసారా, అంటే ఒక ఇగ్నైటింగ్ పాయింట్ ఉంటుంది చూసారా, ఇగ్నైటింగ్ పాయింట్ ఈస్ పిడుగురాళ్ళ ఇష్యూ. అంటే మాకెందుకులే అనుకుంటే ఏదో కామ్గా ఆయన అడిగిన లంచం ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా అధిక లంచం అడిగినప్పుడు అది కూడా ఇచ్చుండి ఏదో కామ్గా మనం ఎందుకు బిజినెస్ మ్యాన్లు, మనకు అవసరమే ఉంది అని పక్కన ఉండేవాళ్ళం. అదే ఆలోచిస్తారు. యూజువల్లీ పాలిటిక్స్ లోకి రావాలి, దీన్ని ఆపాలి, ఇంత భయంకరమైన అరాచకానికి మనం కూడా ఏదైనా చెయ్యాలి అన్నదానికి అప్పుడు పొలిటికల్ యాంగిల్ వచ్చిందే తప్ప ఏదైనా భయపడి వెనక్కి వెళ్ళే వాళ్ళమో ఇది ఎందుకులే మాకు అనుకునే వాళ్ళమో అయితే అసలు రావడానికే ఇంట్రెస్ట్ చూపించాం. సో ఇగ్నైటింగే ఇదండి, స్టార్టింగే ఇది. రాజకీయాల్లోకి రావడానికి కాసు మహేష్ రెడ్డి కారణం. నాట్ ఓన్లీ హిమ్ అండి, మామూలుగా జనరల్గా మనం కంబైన్ స్టేట్ అప్పుడు కానివ్వండి, స్టేట్ డివైడ్ అయిన తర్వాత కానివ్వండి, పొలిటికల్ లిమిట్స్ చాలా క్లియర్గా ఉండేవి, బౌండరీస్ ఉండేవి, బిజినెస్లో ఇంపాక్ట్స్ ఉండేవి కాదు. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా జరిగేది. కేవలం నా కమ్యూనిటీని అవతల కమ్యూనిటీ టార్గెట్ చేసింది అనేది నాకు బాగా ట్రిగర్ అయిందండి. నా కమ్యూనిటీని అవతల కమ్యూనిటీ ట్రిగర్ చేసింది అనేది నాకు బాగా ట్రిగర్ అయింది. అది కరెక్ట్ కాదనిపించింది. మామూలుగా మంచితనం మీద 100 సార్లు అడిగాను నేను వెళ్ళి, ఇది తప్పు, అలా అవసరం లేదు, ఇంకేదైనా అవసరమైతే డబ్బులు అడిగితే ఇస్తాను నేను, కానీ ఫిజికల్గా రాకూడదు. ఎందుకంటే నాది వెరీ క్లియర్గా 1 నుంచి 1 నాది ఇష్యూ 1% నాది ఇష్యూ ఉంటే నేను ఒప్పుకుంటా. వెరీ క్లియర్గా అత్యాశ వల్ల మీ వాళ్ళు శివారెడ్డి, లింగారెడ్డి, రామిరెడ్డి అనే వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇమీడియట్గా వాళ్ళని కంట్రోల్ చేయనా నువ్వు, ఇది పొరపాటు, వాళ్ళకి ఏమైనా కావాలంటే నేను తీసుకో డబ్బులు, అంతే తప్ప ఫిజికల్గా చేయొద్దంటే వాళ్ళు అత్యాశకి వెళ్ళి చేసి వాళ్ళు ఎంత తప్పు చేశారంటే వాళ్ళు అంత తప్పు చేశారు. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు కూడా నేను 2-3 సార్లు మరి ఎందుకో మరి పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం ఏంటో కానీ ఇవాళకి వాళ్ళ మీద కేసులు యాక్షన్ తీసుకోలేకపోయాం. మరి అంటే అధికారం ఉందని తీసుకుంటున్నారని అనుకుంటారేమో అనే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. మీరు గమనిస్తే నా మీద వచ్చిన ఫస్ట్ అలిగేషన్ కూడా అక్కడ పిడుగురాళ్ళకి సంబంధించిన అలిగేషన్, ఆంధ్రజ్యోతిలో మీకు అప్పుడు మెయిన్ ఎడిషన్ వేశారు. అది కూడా ఎవరైతే మన సేమ్ కమ్యూనిటీ పర్సన్ ని లోబర్చుకొని అదే చట్టాన్ని ఉపయోగించి ఆ టైంలో జరిగిన యాక్టివిటీతో వచ్చిన అలిగేషన్ తప్ప గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పిడుగురాళ్ళ ఊరు కూడా ఈ రోజు దాకా వెళ్ళాలి.